అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఈ సినిమా ట్రైలర్ చూశాక నాకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ట్రైలర్లో మంచి సీన్స్ పెట్టారు కాబట్టి. అండ్ అది కాకుండా మన సుహాస్ నుంచి రాబోతున్న ఫిల్మ్. సుహాస్ ఫిలిమ్స్ చూస్తే ఈ మధ్యకాలంలో చాలా బాగుంటున్నాయి. మంచి కథ స్టోరీని తీసుకుని చక్కగా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తున్నాడు అండ్ మంచి పేరు కూడా తెచ్చుకున్నాడు. సో అలాంటి సుహాస్ నుంచి వస్తున్న సినిమా కాబట్టి కొంచెం నాకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. థియేటర్కి వెళ్ళి కూర్చున్నాక నాకు అర్థమైంది ఏంటంటే ఈ సినిమా అంత బాగాలేదు అనిపించింది. అండ్ ఈ సినిమా చూడటానికి కూడా నాకు చాలా పేషెన్స్ అవసరమైంది. ఎంత పేషెన్స్ అవసరమైందంటే నాకున్న పేషెన్స్ సరిపోక పక్కన కూర్చున్న ఆయన పేషెన్స్ కూడా అడిగా. ఆయన నన్ను అదో రకంగా చూసాడు. ఎందుకంటే అంతే కదా మరి, ఆ సినిమా చూడాలంటే పాపం ఆయనకు కూడా పేషెన్స్ కావాలిగా. నాకు ఇచ్చేస్తే పాపం ఆయన ఏమైపోతాడు. సో ఆయన పేషెన్స్ ఆయన దగ్గర ఉంచుకున్నాడు, నా పేషెన్స్ నీ దగ్గరే ఉంచుకున్నాను. ఫైనల్లీ సినిమా చూశాను, చూడాలి కదా, చూస్తేనే రివ్యూ చెప్పగలం. ఈ సినిమా నాకు ఇలా ఎందుకు అనిపించింది అండ్ ఈ సినిమా ఇలా ఎందుకు అయిపోయింది అంటే ఈ సినిమాలో మిక్స్డ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మిక్స్డ్ మూవీస్ ఉన్నాయి భయ్యా. అంటే అన్ని మూవీస్లో కొన్ని పార్ట్స్ తీసుకొచ్చి ఒకే మూవీగా కలిపి తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ సినిమా. ఈ సినిమాలో ఒక్కో సీన్ చూస్తే ఒక్కో సినిమా గుర్తొస్తుంది. అది కూడా ఒక ఫ్లోలో వెళ్ళిందా అంటే లేదు. సడన్గా ముబ్బు పట్టి వర్షం కురిచినట్టు సడన్గా మెడో వచ్చి మెసేజ్ చేస్తూ ఉంటాడు. ఎందుకు ఇస్తున్నాడో అర్థం కాదు. అక్కడ మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా అంటే లేదు, అయినా మెసేజ్ చేస్తారు. పోనీ క్లైమాక్స్లో వదిలేరా అంటే అక్కడ కూడా భారీ మెసేజ్ పెట్టారు ఓకే. ఆ మెసేజ్కి తగినట్టు ముందు సీన్స్లో అంటే కొన్ని సీన్స్ ప్లాన్ చేసి అండ్ ఆ సీన్స్కి తగినట్టు మెసేజ్ ఇస్తే పర్లేదు. సడన్గా మెసేజ్ ఇస్తే అది ఎవరికి, ఎందుకు, ఎలా అనే ప్రశ్నలు నాలో వచ్చాయి. నాకైతే అసలు సినిమా ఏమీ నచ్చలేదు. మీరు చూడాలనుకుంటే ఇక అది మీ ఇష్టం. కానీ ఒక విషయం మాత్రం నాకు బాగా నచ్చింది. ఏంటంటే సుహాస్ పర్ఫార్మెన్స్ అది బాగుంది. ఇప్పటిలాగానే బాగా చేశాడు, దాంట్లో మాత్రం ఏ డౌట్ లేదు. అండ్ మ్యూజిక్ కూడా పర్లేదు అండ్ స్టోరీ టెల్లింగ్ మాత్రం అసలు బాగాలేదు. సో ఇది రివ్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ.